యూఎస్లో కూడా మేడం యొక్క చొరవతోటి ఆల్మోస్ట్ ఇప్పుడు 72 గ్రూపులు, ఇంకా గ్రూపులు ఫామ్ అవుతూనే ఉంటాయి. 70,000+ మెంబర్స్. ఎవ్రీ వన్ వీఆర్ వర్కింగ్ ఫర్ కంప్లీట్ హెల్త్ ఆర్గానిక్ మెథడ్లో మన ఇంట్లో మన మిద్దె మీద మనం ఎలా పండించుకోవడం, దానికి తగ్గ గైడెన్స్ కూడా ప్రతి ఒక్కటి మా సిటిజన్ నుంచి అయితే వస్తుంది. మేము ఎంత తక్కువకి మొక్కలు అందించగలము, ఎలాంటి సీడ్స్ మేము ఇవ్వగలము, ప్రతి ఒక్కరు వీఆర్ వర్కింగ్ హార్డ్ అనమాట. సో మేడం ఎక్కడెక్కడ మెంబర్స్కి ఏవి ఎప్పుడు ఏ సీజన్కి ఏవి అవసరం అవుతాయో, ఎందుకంటే మేమందరం ఫాలో అవుతూ ఉంటాం, కానీ ఇనిషియేట్ తీసుకుంది అయితే సరోజ గారే. సో అంత చేస్తున్న ఎన్ని నిద్రలేని రాత్రులు తను గడుపుతారో మేము చూస్తుంటాం. ఎందుకంటే ఇదంతా తన స్వలాభం కోసం కాదండి. ఇక్కడ ఎవరు కూడా మన సొంత లాభం అని ఎక్కడ ఉండదు. నలుగురు మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మన తోటి వారిని కూడా ఆరోగ్యంగా ఉంచాలి. ఎందుకంటే ఈ గార్డెనింగ్ ఏ మొక్కలు పెంచుకోవడం మనతో ఆగిపోకూడదు. మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్ దట్ ఇస్ ఓకే, బట్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికల్లా ఆరోగ్యాలు ఎలా ఉంటాయో చెప్పలేకపోతాం. దానివల్ల వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి మీ స్కూల్స్లో కూడా మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పిల్లల చేత కూడా ఆ స్కూల్లో ఒక పార్ట్ని చదువుని చేయించి అక్కడ సీడ్స్ పెట్టించి మొక్కలు పెట్టించి వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పించడం. ఎందుకంటే మేము ఎక్కువ ఎంతమందిని ఇక్కడ ఇన్వాల్వ్ చేయొచ్చో, ఎంతమంది మొక్కలు పెంచగలరో అంతవరకు ఇన్వాల్వ్ చేసుకుంటా గ్రూప్ అండ్ మెంబర్స్ అనేది. ఎందుకంటే ఈరోజు 72,000 మెంబర్స్ అంటే అది మామూలు విషయం కాదండి. ఇంకా థౌజండ్స్లో మెంబర్స్ వెయిటింగ్లో ఉన్నారు గ్రూప్లో యాడ్ అవ్వడం కోసం. ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది సర్వీస్ మాత్రమే మా మోటో అండి. మేము ఎప్పుడు కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి ఆరోగ్యంగా ఉంచాలని ట్రై చేస్తూ ఉంటాము. సో దీనిలో భాగంగా మనం కూడా మన పరిసరాలు పరిశుభ్రంగా అండ్ క్లీన్గా గ్రీన్గా ఉండడం కోసమైనా, ఒక సమాజం కోసమైనా, రేపటి తరం కోసమైనా మన ఇంట్లో మనం మొక్కలు పెంచి మనం ప్రకృతికి అది బహుమతిగా ఇవ్వాలి. ఒక్కరు కూడా ఇది ఇనిషియేటివ్ తీసుకోవాలండి. సో థ్యాంక్ యూ.